అధ్యక్షులు ప్రేమ గారు, బేబీరాణి గారు, భారతి గారు, అలాగే వరిష్ఠ నాయకులు సిఐటియు నస్రా గారు, ఇఫ్టు, అలాగే ఏఐటిసి అందరికీ కూడా అభివందనం తెలియజేస్తున్నాను. మీలో ఇవాళ ధనలక్ష్మి గారు కూడా మాట్లాడారు. ఇక్కడ ఒక ఉద్వేగభరితంగా ఇవాళ ఉద్యమాల్లో నాకు మీలో ఒక రుద్రమదేవి, ఒక మధుర మంగమ్మ, దాంతోపాటు డొక్కా సీతమ్మ కూడా కనపడుతున్నారు. ఎందుకంటున్నానంటే మా ఇంట్లో వంట చేసే సోదరి నర్సీపట్నం చూస్తే చిన్న పిల్ల వాళ్ళ అమ్మమ్మ చాలా పెద్ద ఇంట్లో వదిలిపెట్టి వస్తే నర్సీపట్నం దగ్గర పెరుగురు అను నేనే హ్యాపీగా ఉన్నానండి. అంగన్వాడీ వాళ్ళు వచ్చి నా సోదరు వచ్చి తీసుకెళ్ళి స్కూల్లోకి తీసుకెళ్ళి అన్నీ పెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెడుతున్నారని మా ఇంట్లో పనిచేస్తూ ఉంది. ఇవాళ ఇందాక సోదరు చెప్పారు, ఇదిగో గౌరవ పైనుంచి కింద వరకు యథా రాజా తదా ప్రజ. మోడీ గారు మాట్లాడతా ఏమంటున్నారంటే పిడకలు వేసుకునేది కూడా ఒక ఉద్యోగమే కదా, ఆయన అఫీషియల్గా ఇచ్చింది. ఆ పిడకలు కొట్టుకుంటా ఉత్తరప్రదేశ్లో చాలా మంది అయ్యారు, ఆ ఉద్యోగాలు చేసుకోండి అని చెప్పి పిలిపిస్తున్నారు. యథా రాజా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది బానిస రాజ్యం. ఆదాని అండకో వాళ్ళ బానిస రాజ్యం వాళ్ళ ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ దేశంలో 1% దగ్గర 40% సంపద తీసుకెళ్లి చేసేటట్టు ఈ దుర్మార్గంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఇందాక సోదరు చెప్పినట్టు ఇవాళ ఆరని అగ్ని కణం ఒక్కొక్క ఎరుపు జెండా పట్టుకున్న వాళ్ళు. నేను ఆ పార్టీలో లేను, కానీ చెప్తున్నాను, ఉద్యమాలు కనుక మీకు కనుక ఇవాళ ఈ జెండా లేకుండా ఉంటే గుర్రాలతో కాదు తొక్కించి పడేసే సామ్రాజ్య శక్తులు వస్తున్నాయి. మీరు ఒక్కడు గుర్తుంచుకోండి, మీకు అనే ప్రయోగాలు రావచ్చు. ఏడితే ఇవాళ పోరాటం కనుక చేయకపోతే ఏమీ రాదు. ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నేను చెప్తే ఏ ప్రభుత్వం, ఆ రోజు కూటమి ప్రభుత్వం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇవాళ ఆదాని గారి అండుకో ప్రభుత్వం. ఇవాళ మనందరు మీ అందరి దగ్గర మీకు తెలుసు, ఒక నాయ బ్రాహ్మణుడు క్షురకుడు షాప్ పెట్టుకుంటే, ఒక ఇస్త్రీ బండి పట్టి పెట్టుకుంటే 8 రూపాయల చొప్పున కరెంటు బిల్లు వసూలు చేసి ఇవాళ వచ్చే గుమా వ్యాపారులు, గుజరాత్ వచ్చే వ్యాపారులకి రాయితీలు ఇస్తున్నారు. 11,500 రూపాయలతో ఎలా జీవనం సాగించాలని చెప్తా ఉంటే ఇవాళ ఒక్కొక్క కన్సల్టెంట్ కి 3 లక్షలు 4 లక్షల రూపాయలు తగలేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 80,000 కోట్ల రూపాయలు ప్రజల పొళ్ళోరు కొట్టి, నేను చెప్తున్నా ప్రజల పొళ్ళోరు కొట్టి వసూలు చేసిన పన్నుల్లోంచి ఆ గుమ్మా వ్యాపారుల కోసం రాయితీలు ఇస్తున్నారు. 26,000 కాదు పోనీ 24,000 రూపాయలు మీకు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యేది ఎంతండి? ఇవాళ అలాంటిది చాలా తెలివిగా ఉద్యోగాలు వస్తాయి. ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నారు మీరు? డేటా సెంటర్లో మోసం చేస్తూ ఉన్నారు, దుర్మార్గం చేస్తున్నారు, మాయ చేస్తున్నారు. పొద్దు నుంచి 1,78,000 ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా గూగుల్లో లేకపోతే ఇక్కడ కల్పిస్తారంట. 400 ఉద్యోగాలు మించి డేటా సెంటర్లో లేదు. ఇవాళ కాకపోతే అనుబంధ సంఘాలు ఇస్తారు. 1,04,000 మంది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో లక్షలాది కుటుంబాలను కాపాడుతున్నారు. కొంతమంది దోచుకోవడానికి వస్తున్నారు. అందువల్ల నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇవాళ కనుక రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం కనుక ఇవాళ ఈట్లకి బెదరదు. ఖచ్చితంగా చెప్తున్నాను, తుక్కుగా మీరు కనుక ఇలాంటివి కనుక మా హక్కులు కానీ, ఇది ఆత్మగౌరవ పోరాటం కూడా కనుక అండగా ఉండి నిర్దిష్టమైన హామీ ఇచ్చి ఆ 2-3 నెలల్లో పెంచకపోతే మాత్రం ఫలితాలు నేను చెప్పక్కర్లేదు. చెప్పారు కదా, గుర్రాలతో తొక్కించినప్పుడు బషీర్బాగ్ లో దగ్గర నుంచి అది ఉమ్మడి రాష్ట్రంలో ఉండొచ్చు, మొన్న జరిగిన ఒప్పందాలు కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. దయచేసి చెప్తున్నా ప్రతిపక్ష పార్టీ కూడా, నేను మీడియాకు విత్ డ్యూ రెస్పెక్ట్ మీడియా ఇవాళ ఏం జరుగుతుందండి? ఎవరి కుటుంబంలో ఏదో జరిగితే 24 గంటల్లో చర్చా వేదిక ఎవడో బూతులు తిడతాడు, తల్లి పేరు పెట్టి. నేను చెప్తాను, సిగ్గు లజ్జ ఉంది దగ్గరికి. వీళ్ళు మొగాళ్ళ ధైర్యం ఉంటే దమ్ము ఉంటే వీరు మీరు తిట్టుకోండి. తల్లి పేరు మహిళల పేరు సిగ్గు లేదా మీకు? ఇవాళ పొద్దున పేపర్ తెస్తే వాళ్ళ అంగన్వాడీ ఉద్యమంలో టాప్ మొత్తం అంతా మీడియా కవర్ అవ్వాల్సిన దేశంలో ఎంత ప్రాధాన్యత ఇస్తారు? డ్యూ రెస్పెక్ట్ మీడియా, రెస్పెక్ట్ ద మై హార్ట్. ఇవాళ మీ ఉద్యమాన్ని
ఇవాళ ఒక ఆత్మగౌరవం కోసం, అలంబన కోసం, కుటుంబం కోసం ఒక పోరాటం జరుగుతుంటే పూర్తిగా అండగా ఉండాల్సిందిగా నేను మై హంబుల్ రిక్వెస్ట్ ఆనరబుల్ మీడియా. అపార్ట్ ఫ్రమ్ దట్, ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ రాజకీయాలకు ఎక్కువగా తావు ఇవ్వట్లేదు. మీరు ఎవరు రాజకీయ నాయకుల్ని కిషన్ సార్ కూడా పిలవలేదు మీరు. కానీ ఇవాళ అది గుర్తుంచుకోమని చెప్తున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. అలాగే ఉత్తర ఆర్సనాతనవాది గౌరవనీయులు మనవాద పెద్ద గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు కూడా దయచేసి గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే మీ యొక్క ఆవేశం చూసి రగులుకు పోయారు. ఇవాళ ఏం చేస్తా ఉన్నారు మీరు? వెళ్ళి అయోధ్య అని చెప్పి మాట్లాడిన తప్పులేదు, విద్వేషాలు రెచ్చగొడతామని చూస్తున్నారు. ఇవాళ వీళ్ళ ఆక్రమణ కాదు, ఇది పోరాటం, గుర్తుంచుకోమని చెప్పి కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకోటి చెప్తున్నాను ఆఖరిగా, పోరాటం ఎప్పుడైతే మీరు ఈ జెండా పడేశారో అది పోరాటానికి ఆఖరి రోజు అవుతుంది. ఎప్పుడైతే మనం హక్కుల గురించి అడగకుండా మౌనంగా వెళ్ళిపోయామో పార్టీల వైపు, వాళ్ళు మనతో చెలగాట మాడతారు. ఇవాళ ఉంది పత్తు వ్యాపార రాజకీయ. ఏ పార్టీ అన్నా ముఖ్యమైన పార్టీ గురించి నాకు ఎవరు ఏం మాట్లాడడం లేదు అని వీళ్ళందరూ దొబ్బేయాలని కోరుకుంటున్నారు. సార్ వీళ్ళందరూ పోవాలని కోరుకుంటున్నా, కొత్త తరం రావాలని కోరుకుంటున్నాను. ఏంటండి 24 గంటలు ఏడుకుంటున్నారా? మీ అందరూ ఓటేస్తే వాళ్ళ నేను అందరిట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు కనుక అసెంబ్లీలో ఉంటే అల్లగా అయిపోయేది. వాళ్ళ అసెంబ్లీలో మనం పార్టీల గురించి ఎక్కడ నేను గమనం చెప్పని కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా ఈ పోరాటంలో మీరు విజయం సాధించాలని అందరూ అంతగా ఉంటామని చూస్తున్నాను. జై హింద్.